నమస్కారం, వెల్కమ్ టు NSR న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకంపై జీవనం సాగిస్తున్న ఎరుకల కుల సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపవర్మెంట్ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎరుకల సంఘం హనంకొండ జిల్లా అధ్యక్షులు లోకినే సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకి రాజు హోజారై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి 50,000 ఎరుకల కుటుంబాల కోసం గత ప్రభుత్వం గుర్తించే ఎరుకల ఎంపవర్మెంట్ పథకం ప్రవేశపెట్టి 60 కోట్ల నిధులు కేటాయించిందని, ఆ పథకాలను నిధులను కొనసాగిస్తూ ప్రతి మండల పందుల సొసైటీలకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎరుకల సామాజిక వర్గాన్ని కేటాయించాలని, తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలు, ఆదివాసులను, ఎరుకల కుటుంబాలను గుర్తించి బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 100% సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు లోకిన సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మనుపాటి రమేష్, కేతిరి రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు, జిల్లా సహాయ కార్యదర్శులు, మెంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీరు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ మా ఎరుకల జాతిని, మా కులవృత్తిని కాపాడే విధంగా మేము కోరుతా ఉన్నాం. మేము ఎందుకు కోరుతా ఉన్నామంటే పందులను గ్రామాలలో ప్రజలలో తిరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నది. ఇలా ఏమైందంటే దోమల వల్ల, ఈగల వల్ల, పందుల వల్ల మనుషులకి రోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వము, అధికారులు, ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించారు. అటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వము, మీరు కానీ గతంలో మీరు కూడా మాట్లాడిన మెడికల్లో కూడా ఎరుకల గురించి అది మీకు కూడా తెలుసు. మేము అనేది ఏంటంటే మేము ఊరికి దూరంగానే మేము పందుల భవనాలు పెంచుకుంటాం. కానీ పందుల భవనాలు పెంచుకోవడానికి మాకు ఎటువంటి భూమి, సొంత స్థలాలు లేవు. మేము ఏమని పెట్టుకున్నామంటే ప్రభుత్వానికి ఏదైతే 339 సొసైటీ ఉండేవో ఆ సొసైటీల పేరు మీద ఒక మండలానికి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం, పందుల సొసైటీ. ఆ సొసైటీ పేరు మీద ఎక్కడన్నా మండలంలో ఏ గ్రామంలో అయినా పర్లేదు ప్రభుత్వ భూములు, బీడు భూములు, లేకపోతే పాడుపడ్డ భూములు అటువంటి ఒక 5 ఎకరాల స్థలం మాకు ఇస్తే ఆ మండలం ఉన్నటువంటి పందుల కుటుంబం అందరూ కూడా అక్కడ ఫామ్లు ఏర్పాటు చేసుకుని ఊరు దూరంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 60 కోట్ల నిధులకు వెళ్ళి ఖర్చు పెట్టుకుని వారి ఊరు దూరంగా వాళ్ళు బతకదని చెప్పేసి మేము ఆలోచించినాం. దాని ప్రకారం ప్రభుత్వం స్పందించింది. మీరు దయచేసి అదే రకంగా స్పందిస్తూ మాకు ఊరు బయట పురబొక్కు భూములు, అసైన్ భూములు కానీ, పాడుపడ్డ భూములు కానీ మాకు సొసైటీ 5 ఎకరాల భూమి మీరు మాకు ఇస్తే ఖచ్చితంగా పందులు అన్నింటి కూడా మేము ఊరు బయట పెంచుకొని మేము సొసైటీ కానీ, సమాజాన్ని కానీ, మేము అందరు కానీ మేము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సహకరించాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ముదిరాజ్ బంధువులను ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జిల్లా సమస్యలపై హక్కుల సాధనికకై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముదిరాజ్ జేసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మేరకు ప్రెస్ క్లబ్లో జేసీ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్ బంధువులను ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పడిన వివిధ ముదిరాజ్ సంఘాలను ఏకతాటిపై తీసుకువచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ సాధికారిక సాధనను సాధించుటకై పల్లెల్లోనే గడప గడపకు ముదిరాజులందరినీ ఏకం చేయడానికి రాష్ట్ర పర్యటనను ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రకటించుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే శనివారం ప్రప్రథంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి చైతన్య యాత్రను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. వృత్తిరీత్యా జీవనం గడుపుతున్న ముదిరాజ్ కులస్తులకు ఉచిత ప్రమాద బీమా కల్పించాలని, మత్స్య శాఖలో గ్రామ వారీగా నూతన సభ్యులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఎస్టీ ప్రెసిడెంట్ పల్కం లక్ష్మీనారాయణ, జేఎస్సీ వైస్ చైర్మన్ పగిడాల సుధాకర్, మహిళా ప్రెసిడెంట్ లింగాల పుష్పలత, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొత్త నీరజ, హనంకొండ జిల్లా జనరల్ సెక్రటరీ వెంగళ సదానందం, ముదిరాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మాకు సహకారం ఇవ్వవలసిందిగా 100 కోట్లు 5 ఎకరాల భూమి అలాట్ చేస్తూ అట్టి భూమి లోపల కన్స్ట్రక్షన్ చేయడం కోసం 100 కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. స్థానాలు, ఎంపీ స్థానాలు, కార్పొరేషన్లో ప్రాతినిధ్యము సమన్వయం చేయాలని చెప్పేసి మేము ఈ సమావేశం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ 5,000 కోట్లతో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మత్స్య పారిశ్రామికులకు పాత సభ్యత్వంతోనే చేసిన మళ్ళీ తన్ని తిరగవేస్తూ కొత్త వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకుండా గత 40 సభ్యుల లోపల పార్టీలకు అతీతంగా కొత్త వాళ్ళందరికీ కూడా సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా సమన్వయం చేయాలని పల్లెన ఉన్నటువంటి ముదిరాజు బిడ్డకు మత్స్య పారిశ్రామిక సభ్యులుగా వారికి నూతన సభ్యత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొదటి సమావేశం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సు తీసుకొని కూడా రేపటి నుంచి కార్యాచరణలో మేము ముందుంటామని చెప్పేసి కూడా జేఏసీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమైన విషయం, అనుభవజ్ఞులు ప్రధాన కార్యదర్శిగా సదానందం గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఈ అమ్మవారి యొక్క చెంతను ఉండి ఆయనను మేము డిక్లేర్ చేస్తూ ఉన్నాము. సదానందం గారిని కమిటీలో చాలామంది ఉన్నారు. దీని తర్వాత కరీంనగర్లో, తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్, నల్గొండ 6 జిల్లాలు కూడా ఈ నెలలోపు కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుండి, ప్రతి ఒక్క మండలం నుండి కూడా అనేక మంది కూడా మేము జేఏసీలో పనిచేస్తామన్నా ఇది ఏ సంఘానికి మేము అతిథులం కాము. అన్ని సంఘాలను కలిపి ఒకటయ్యి ఐకమత్యంతో మన డిమాండ్లు నెరవేర్చుకోవాలని చెప్పేసి జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా మరి 10 మంది వచ్చినా ఒక కమిటీ వేస్తాం, 5 వచ్చినా ఒక కమిటీ వేసుకుంటాం. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని ఆకారపు గుడి నుండి పోచం మైదాన్ వరకు జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ ములుగు రోడ్లోని శ్రీ రామ సత్యనారాయణ దేవాలయంలో లక్షద్వీప వృక్షం శ్రీ గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్రంలో శతశ్లోకాలు రామాయణ పారాయణాల్లో హనుమాన్ చాలీసా ఏర్పాటు చేశానని అన్నారు. 1000 దంపతులతో కళ్యాణ పట్టాభిషేకం ఏర్పాటు చేశామన్నారు. 22వ తారీఖు రోజున పూజలు, దీపజ్యోతులు, భజనలు, అన్నదానాలు ఏర్పాటు ఉంటాయని ఆయన తెలిపారు. మనము సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకాన్ని చేసి రామరాజ్యాన్ని ప్రతిష్ఠ చేసి, అయ్యా రామచంద్ర ప్రభు మీరు ఏ విధంగా రామరాజ్యాన్ని ప్రతిష్ఠింపజేశారో అప్పుడు పాడి పంటలు ఎలా ఉన్నాయి, అందరికీ ఎలాంటి పేదరికం లేకుండా, ఎలాంటి దోపిడీ లేకుండా అందరూ సుభిక్షంగా ఎలా ఉన్నారో మా ప్రభువులకు అందరికీ వాళ్లలో మీరే చేరి ఎలాంటి దుష్ట చర్యలు లేకుండా సుపరిపాలన, స్వచ్ఛ పరిపాలన చేస్తూ అందరినీ సమదృష్టితో, కుల మతాలతో, పేదరికంతో సంబంధం లేకుండా అందరినీ కాపాడు తండ్రి, మీకే పట్టాభిషేకం చేస్తున్నాం, ఇక నుంచి మీరే ప్రభువై ఇవన్నీ చేయండి తండ్రి అనే ఒక సదుద్దేశంతో 1000 మందితోటి మనం సప్తధాంలో ములుగు రోడ్లో మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. దానికి యావత్ ప్రజానికాన్ని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు జరిగే ర్యాలీ మొత్తం ఇక్కడి నుంచి ఎంజిఎం దాకా, తర్వాత హనంకొండ చౌరస్తాలో ఒక పాయింట్ లో, తర్వాత పెట్రోల్ పంప్ దగ్గర ఒక పాయింట్ దగ్గర, అదాలత్ దగ్గర ఒకటి, అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 చోట్ల ఆగి అందరినీ జాగృతపరిచి రామనామ స్మరణను గుర్తు చేయడం కొరకు తలపెట్టడం జరిగింది ఈ ర్యాలీని, ఈ రథయాత్రని. అయోధ్యలో 22వ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనంకొండలోని సప్తధాముల్లో 11 గంటల 16 నిమిషాలకు సమిష్టి సీతారామ కళ్యాణం మరియు పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుందని మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ అన్నారు. హనంకొండ ప్రెస్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ శ్రీరామచంద్రుడినే ప్రభువుగా దాల్చి ప్రజలను రామరాజ్యంలో మాదిరిగా పేదరికం, అనారోగ్యం బారిన పడకుండా, మోసాలకు గురికాకుండా అందరికీ సమన్యాయం జరిగేలా పాడి పంటల ధనధాన్యాభివృద్ధి, ఆయుష్ దేశ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో
దేశవ్యాప్తంగా బలరాముడు విగ్రహ ప్రతిష్టాపన రోజున ములుగు రోడ్ సప్తధాముల్లో 1116 జంటలతో సమిష్టి సీతారామ కళ్యాణం పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి అన్ని మతాలు కులాల నుండి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సీతారామ కళ్యాణం మరియు పట్టాభిషేకంకు అందరూ ఆహ్వానితులేనని, ఈ కార్యక్రమంలో ధర్మపురి పీఠాధిపతి తూని తపోవనం శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వస్తున్నారని, వారిని సాధారణంగా మంగళహారతిలో స్వాగతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వామివారు ఈ కార్యక్రమం స్ఫూర్తిగా అందరికీ వారి మంగళ శాసనాలు ఇస్తారని అన్నారు. అనంతరం ట్రస్టీ బండారు సాయి నారాయణ మాట్లాడుతూ అందరూ ఆహ్వానితులేనని, దానికి ఎలాంటి పాసులు అవసరం లేదని, అందరికీ సంప్రదాయ భోజన అక్షంతలు ప్రసాదాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు సోమరామయ్య, గందే ఉమాశంకర్, సదాశివుడు, పబ్బత్తి నరేష్, రేపాల రామచందర్ తదితరులు పాల్గొన్నారు. 21 జనవరి 2024 రోజున ములుగు రోడ్డులోని సప్తధామంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకం 1116 జంటలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. సమిష్టిగా రామరాజ్య సంస్థాపన కావాలి, రాముడే ప్రభువై దేశాన్ని పాలించాలి, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యంతో పాటు హింస తొలగిపోయి పేదరికం తొలగి కష్టసుఖాలు తొలగి ప్రభువులు మంచి పాలకులై సుపరిపాలన స్వచ్ఛ పరిపాలన అందించేందుకు ఆ రాముల వారే కాపాడాలనే సదుద్దేశంతో ఇలాంటి శుభగడియల్లో సనాతన ధర్మం పునరుద్ధరింపజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ కార్యక్రమానికి ధర్మపురి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ధర్మపురి నుంచి వేయించేస్తున్నారు. ఆయన ఆశీస్సులను, ఆయనను మంగళ శాసనాలను తీసుకోవడానికి, ఆయనను మంగళహారతులతో స్వాగతించడానికి నగరంలోని మహిళలందరూ కూడా తప్పనిసరిగా హారతులతో రావాల్సిందిగా, ఆ స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. రేపు 21వ తారీఖు నాడు శివానంద గురు కల్చర్ ట్రస్ట్ వరంగల్లో రాముడి కళ్యాణం చేస్తున్నాము. వరంగల్లో మొట్టమొదటిసారిగా కని విని వెరగని రీతిలో 1116 జంటలకి దంపతులతోని సమిష్టి కళ్యాణం చేస్తున్నాము. అందరికీ శ్రీరామ రక్ష ఉండాలని రాముడి ప్రతీకగా వెండి నాణ్యము, రాముడి పట్టాభిషేకం నాణ్యం అందరికీ ఇస్తున్నాము. ఆ పూజలో పెట్టి ఆ వెండి నాణ్యము ఇస్తే వాళ్ళ ఇంటి ప్రతి ఇంటికి కూడా శ్రీరామ రక్ష కలగాలని ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. శివానంద గురు కల్చర్ ట్రస్ట్ వరంగల్. సాయినారాయణ, ట్రస్టీ శివానంద గురు కల్చర్ ట్రస్ట్ వరంగల్. అయోధ్యలో 22 నాడు రాముడి ప్రతిష్ట 600 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కళ నెరవేరుతుంది. రాముడి కళ్యాణం మనం ఎందుకు చేయాలని గురుగారు చెప్పారంటే, రాముడే ధర్మము, ధర్మమే రాముడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరము శ్రీరాముడి కళ్యాణం చేసుకుంటున్నాము. అంటే వారు ధర్మంలో ఉన్నాడు కాబట్టి ధర్మాన్ని ఆదర్శంగా తీసుకొని కుల మతాలకి రహితంగా ఒక ధర్మ స్థాపన సనాతన ధర్మంలో జీవించాడు కాబట్టి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన వారే కాకుండా పార్టీ కోసం కృషి చేసిన వారికి కేటాయించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కందుకూరి రజనీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా హనంకొండ ప్రెస్ క్లబ్ లో విలేకరులు సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం 20 సంవత్సరాలుగా పార్టీని పట్టుకుని తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే కొందరు కాంగ్రెస్ పార్టీలో పార్టీల టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఇలా కొత్తగా వచ్చిన వారే కాకుండా పార్టీ కోసం కష్టపడి పార్టీ బలోపేతానికి సహాయ సహకారాలు అందించిన వారికే టికెట్ కేటాయించాలని కోరారు. వరంగల్ ఎంపీ సీటు నాకు కూడా కేటాయించి యువకులను ప్రోత్సహించే విధంగా మీరు సహకరించాలని ప్రతి ఒక్క సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి మేము కోరుకుంటున్నాము. ఎందుకనంటే రేవంత్ అన్న వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ అన్న నాయకత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా
వరంగల్ పార్లమెంటును ఉన్న 17 స్థానాల కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి రేవంత్ అన్నకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి బహుమతిగా ఇచ్చి వరంగల్ జిల్లా సత్తాను చాటడానికి మాలాంటి ఎందరో యువకులు, కార్యకర్తలు, ఒక అడ్వకేట్ పరంగా కూడా మా అడ్వకేట్లు అందరం కలిసి 17 నియోజకవర్గాల్లో ఉన్న లోక్సభ సీట్ల కంటే ఎక్కువ వరంగల్ సీట్ను తీసుకొచ్చి వాళ్ళ బహుమతిగా వేయడానికి మేము రెడీగా ఉన్నాము. కొత్త వ్యక్తులను ఇవ్వకుండా, కొత్త వ్యక్తులను ప్రోత్సహించకుండా, పారాషూట్లకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్యకర్తలకు, నాయకులను గుర్తించి వాళ్ళకి టికెట్ ఇస్తే పార్టీ మనుగడ అనేది ఇక భవిష్యత్తులో కూడా అనేక రకంగా ముందుకు సాగుతుంది. కానీ పారాషూట్లకు ఇవ్వద్దని మా యొక్క మనవి. హనంకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షుడు పుస్కూరి రాంబాబు తండ్రి పుస్కూరి రమేష్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం రోజున తంగిడిపల్లి గ్రామంలో రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి సభ్యులు పరామర్శించారు. తండ్రి మరణానికి గల కారణాలను రాంబాబును, సంజయ్ను అడిగి తెలుసుకున్నారు. ఇటు కార్యక్రమానికి బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, బీజేపీ హనంకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు, హనంకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, హనంకొండ జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, హుజురాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గౌతమ్ రెడ్డి, కో కన్వీనర్ మాట్ల రమేష్, కమలాపూర్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు మంచిర్యాల బెల్లంపల్లి నుండి కాగజ్ నగర్ మీదుగా మహారాష్ట్రకు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియా వంజీరా గ్రామం ప్రధాన రహదారితో తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల నుండి వస్తున్న ట్రాలీ ఆటోలో తనిఖీలు చేపట్టగా అవగట్టి సాంబమూర్తి మంచిర్యాలకి సంబంధించిన మహేంద్ర ట్రాలీ ఆటోలో 4 పీడీఎస్ బియ్యంలను పట్టుకుని కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ సిహెచ్ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ టాస్కులో టాస్క్ ఫోర్స్ సిఐ సిహెచ్ రాణా ప్రతాప్, ఎస్ఐ సందీప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పీసీ మధు, రమేష్, సంజీవులు పాల్గొన్నారు. హనంకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రమునకు చెందిన గాజుల రాజేందర్ నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. గత 30 సంవత్సరాలుగా అద్దె ఇల్లులో నివాసం ఉంటూ స్థానిక మార్కెట్ వద్ద టీ కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. స్వంత ఇల్లు లేకపోవడంతో అతని మృతదేహాన్ని స్థానిక శ్మశాన వాటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా స్థానిక పాలకులు, ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మా బావ గాజుల రాజేంద్ర అని ఆయనకు ఇల్లు కానీ ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయనకి ఆడపిల్లలు, నిరుపేద కుటుంబం ఉన్నారు. ఉండడానికి జాగ్రత్త లేకుండా కానీ ఇప్పుడు చనిపోయినప్పుడు ఎక్కడ ఎవరు వేసుకొని పోతే ఇక్కడ శ్మశానం దగ్గర వేసుకొని దానం చేసి జరుగుతుంది. వాళ్ళకి ఇల్లు లేదు, జాగా లేదు, మొత్తం నిరుపేద కుటుంబంగా ఆడపిల్లలు. ఆయన ఇల్లుగా ఉంటున్న స్తోమత లేక ఆడపిల్లలను పెళ్లి చేసి ఉండి హెల్త్ మంచిగా లేక చనిపోయినది. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, ఆఫీసర్లు కానీ మా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి వాళ్ళు ఎంత లేని వాళ్ళంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శ్మశాన పక్క పండి పరిస్థితి వచ్చింది. స్నానం చేయడానికి కూడా డబ్బులు ఆయన హెల్త్ మంచి లేకపోతే అనారోగ్యానికే ఖర్చు అయిపోతుంది. వ్యాయామం పైసలు ఈ విధంగా ఉందండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం వివిధ దేవాలయాల ముందు భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 30 మంది అనాథలకు ట్రస్ట్ చే చెద్దర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భిక్షగాళ్లు, అనాథలను ప్రభుత్వ వారే
చేరదీసి వారికి ఉండడానికి వసతి కల్పిస్తూ ఆహార సదుపాయాలు చేయాలని ప్రభుత్వంకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తూర్పునూరి అశోక్, ప్రభ, సుమ మరియు తదితరుల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కు సహకరించిన ఎల్లంకి వెంకటేశం, కరీంనగర్ వాస్తవ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ దేవాలయాల ముందు ఉన్నటువంటి అనాథలు, అభాగ్యులు మరియు ఏ విధమైన ఆధారం లేని వాళ్ళు బ్రతుకుతున్నటువంటి వారికి స్థలం నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చెద్దల పంపిణీ చేయడం జరిగినది. దీనికి సహకారం అందించినటువంటి కరీంనగర్ వాస్తవులైన ఎల్లంకి వెంకటేశ్వర గారికి మా ట్రస్ట్ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. దేవాలయాల 30 మంది వరకు ఈరోజు చెద్దల పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు గుర్తించి వీరిని అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ బెగ్గర్స్ లేకుండా ఉండేటట్టుగా చేసి వీళ్ళందరినీ స్వీకరించి అక్కడ వాళ్ళకు జీవనోపాధి కల్పించి ఆహారం కల్పించి ఉండాలని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ NSR న్యూస్.